హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఇవాళ స్పెషల్ ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీ, వినాయకునికి ఎంతో ఇష్టమైన కమ్మనైన పాలతాలికలు. అందరూ ఎంతో ఇష్టపడే పాలతాలికలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకుని 1 కప్పు బెల్లం, 1 కప్పు వాటర్ పోసి బెల్లం కరిగే వరకు ఉంచి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసి వేయించి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 1.5 కప్పు వాటర్ పోసి మరిగించుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఇప్పుడు అందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లంని ఫిల్టర్ చేసి తీసుకుని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లు కలపాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండిని వేసి కలిపి 5 నిమిషాలు ఉంచి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని 750 ml పాలు, 250 ml నీళ్లు పోసి పాలు కాగాక ముందుగా 1 గంట నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసి సగ్గుబియ్యం ఉడికించుకుని ఇప్పుడు ముందుగా మనం తాలికల కోసము రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా బాగా కలిపి చెక్కిడాల గిద్దలు తీసుకుని కొంచెం నెయ్యి రాసి పిండి ముద్దని ఇలా ఉంచి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాక ఇలా తాలికలు ఒత్తుకుందాం. ఇదే విధంగా మొత్తం తాలికలు ఒత్తుకోవాలి. తాలికలు ఒత్తుకున్నాక కొంచెం సేపు వాటిని కదిలించకూడదు. కదిలించినట్లయితే తాలికలు విరిగిపోతాయి. ఇప్పుడు చిక్కదనం కోసము తాలికలు వత్తగా మిగిలిన పిండిలో కొంచెం వాటర్ పోసి లూజ్ చేసి పాల తాలికలలో వేసి ఇలా చిన్నగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇలా నిదానంగా జాగ్రత్తగా తాలికలు డిస్టర్బ్ అవ్వకుండా తిప్పుకోవాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లంని ఫిల్టర్ చేసుకుని పాల తాలికల్లో వేసి నిదానంగా కలుపుకుందాం. ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన పాలతాలికలు చాలా సింపుల్గా ఇలా చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ పాలతాలికలు వినాయక చవితప్పుడే కాదండి, ఇంకా వాయినాలు తీర్చుకునేటప్పుడు కూడా వీటిని చేసి పంచుకుంటారు. శుభకార్యాలప్పుడు కూడా వీటిని చేసుకుని అందరితో వారి ఆనందాన్ని పంచుకుంటారు. ఇంకా కడుపుతో ఉన్నవారికి కూడా ఇవి ఎంతో ప్రేమతో చేసి పెడతారు. ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.